మిమ్మల్ని చూస్తుంటే మీ పక్కనే నాకు కీరవాణి గారు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అంత సిమిలర్ గా ఉన్నారు ఇద్దరు. ఈవెన్ వాయిస్ కూడా కదా. వాయిస్ కూడా. మా ఎడిటర్ అన్నాడు ఆయన గడ్డ ఉంటుందండి దావత్తులో ఉంటుందండి ఇలాగా. దావత్ భలే ఉందండి కంపారిజన్. యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టారు? మాకు కాంపిటీషన్ అందరూ. మీది వేరు నాది వేరు. నాది కేవలం పాటల్ని దృష్టిలో పెట్టుకుని క్రియేట్ చేసిన ఛానల్ అండి నాది. మోస్ట్లీ ఇట్స్ అబౌట్ సాంగ్స్, మై ఓన్ సాంగ్స్ అండి. ముందు అండి వెనకాల అండి ఎందుకు చెప్పండి? వెస్ట్ గోదావరి, మా గోదావరి జిల్లా కదా. ఈస్ట్ గోదావరి అండి వస్తుంది అలాగా. కానీ మీకు చాలా భక్తి ఉందని విన్నానండి. అంటే ఏ స్థాయి భక్తితో తెలుసుకోవచ్చానండి? మరి భయంకరమైన భక్తి నాకు. అవునా? వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకే. మెట్లు ఎక్కి వెళ్ళడం అన్నది చాలా సార్లు ఎక్కాను. అంటే దగ్గరగా ఒక 40 times ఎక్కుంటానండి. 97లో అన్నయ్య దగ్గర నేను అసిస్టెంట్ గా చేసేవాడు. అన్నమయ్య టైంలో నేను ఒకే రోజు 3 times ఎక్కాను. నేను అయ్యో బాబోయ్ ఇష్టం అంతే. తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి చూసారా ఎప్పుడన్నా? చాలా సార్లు చూసాను. ఎంత చూసినా తృప్తి అవుదండి. డబ్బు సంపాదించడం అంత ఈజీగా? దేర్ ఇస్ ఆల్వేస్ హార్డ్ వర్క్ అండ్ స్ట్రగుల్స్ బిహైండ్ ఎర్నింగ్స్. ఒక రూపాయిని పక్కన పెట్టడం అనేది ఇంకా కష్టమని అంటారా మీ ఉద్దేశ ప్రకారం? రూపాయి పక్కన పెట్టమంటే సేవింగ్ ఎప్పుడు ఉండాలి అంటే అది లేనండి. మీ చిన్నప్పటి విషయాలు మీకు బాగా గుర్తొచ్చేవి అంటే ఏం చెప్తారు? స్వీట్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నాను కదండి. నేను ఫస్ట్ టైం చెంచమని చూసింది రాజమండ్రిలో. అయినా నన్ను డామినేట్ చేసిందండి. రూపాయి ఇచ్చేసి ఆ చెంచం కొనుక్కుని తింటే ఉందండి అది. స్టేటస్ అంటే ఏంటి? మన మీద మనకు ప్రేమ పెరిగిపోయినప్పుడు వచ్చే అంశం అండి అది. దెన్ కమ్స్ దిస్ స్టేటస్ ప్లే. మీ ప్రొఫెషనల్ గానో పర్సనల్ గానో మీరు నేర్చుకున్న పాయింట్స్ అంటే ఏం చెప్తారు? మేజర్ పాయింట్ నేను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతానండి. అని మీకు రాసి పెట్టుంటే కనుక ఇట్ విల్ డెఫినెట్లీ రీచ్ యూ. 4th రిలీజ్ అయ్యే ఆల్బమ్ గురించి అంటే 3 languages లో ఐ థింక్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు. అవునండి. దానికి ముఖ్య కారణం ఏంటి? ఎలాగా ప్రైవేట్ సాంగే కాబట్టి ఎన్ని భాషలో చేసినా మనకి అడ్డేం లేదు దాంట్లో. మా కోసం ఒక చిన్న లైన్ ఏదైనా పాడతారు? సంగీతమా సంగీతమా నిన్నటి నీ కథ నిజంగా జరిగేనా కళ. సంగీతమా సంగీతమా ఆనాటి ఊసులే నాలోని శ్వాసలైలా మరుగైన మబ్బు చాటున ఒక వెన్నెలా చిరుగాలిలో చెవి తాకిన మధువీణలా. అద్భుతం నిజంగా. థ్యాంక్ యూ. మీ వాయిస్ లో ఇలాంటి పాట అయితే నాకు చాలా బాగా సూట్ అవుతుంది అని అనుకున్నది అని ఉందా సార్ ఎప్పుడన్నా? అష్టాచమ్మలో ఆడించే అష్టాచమ్మ ఉంది, శ్రీకృష్ణ పాడిన పాట. అది ఫస్ట్ నేను పాడిన పాటే. శ్రీకృష్ణ పిలిచి పాడిస్తే అసలు నాకన్నా 100 రెట్లు బాగుంది. కళ్యాణ వైభోగమే సినిమాలో ఎంత అందంగా ఉంటుందండి పాటలు. మనసంతా మేఘమే నాకు చాలా ఇష్టం. దాంట్లో మీ గొంతులో మీరు వినాలనుకునే పాట అంటే ఏం చెప్తారు? నాకు రొమాంటిక్ సాంగ్స్ అంటే ఇష్టం అండి బాగా. సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది లేదు లాంటివి. మీ ఎంట్రీ తీసుకున్నాక ఒక్క పాట కూడా ఒక లైన్ కూడా మీరు పాడించకపోతే. నువ్వేనా సంపంగి పూనా నువ్వేనా జాబిలి నవ్వున నువ్వేనా గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా నువ్వేనా. ఆ పాట నాకు కూడా చాలా ఇష్టం. నా ఫేవరెట్ సాంగ్స్ లో అది కూడా ఒకటి. కమింగ్ ఫ్యూచర్ లో మీరు ఇలాంటి ఆల్బమ్స్ రిలీజ్ చేద్దామని? నా మ్యూజిక్ ఆగిపోకూడదు, అందుకని ఏదో రూపం నుంచి బయటికి ప్రవేశపెట్టాలని నేను యూట్యూబ్ ఎంచుకున్నానండి. సో ఇట్స్ ఇన్ మై హ్యాండ్స్ నౌ. అమ్మతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందా అబ్బాయికి, నాన్నతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందా? అమ్మ కమ్స్ ఫస్ట్ అండి. తనతో ఉన్న చనువు నాకు తెలిసి తండ్రితో ఉంటుందని నేను అనుకోను. తండ్రి కెన్ బి ఏ గుడ్ ఫ్రెండ్. ఏదైతే మీరు ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్నారో కమింగ్ ఫ్యూచర్ లో ఎలాంటి సాంగ్స్ వచ్చే అవకాశం ఉంది? అన్ని జానర్స్ ఉంటాయండి. ఓన్లీ సాంగ్ ఒకటే కాదు, వీడియో కూడా. July 4th రిలీజ్ చేసేది. కొన్ని ఏమన్నా స్పాటిఫై లో రిలీజ్ చేసామో కానీ 90% మ్యూజికల్ వీడియోస్.